లక్ష్మణ్ గారు, మరో అంశం. నేను పవన్ కళ్యాణ్ అక్కడ సభలో మాట్లాడుతూ చాలా మాట్లాడారు. అంటే జాతీయ సమైక్యత అంటూ భాషల గురించి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడారు. బట్ ఆయన ఏదైతే హిందువులకి ఏదైనా జరిగితే, ఏదైనా వాళ్ళ మీద దాడులు జరిగితే, ఏదైనా వస్తే బయటకు వచ్చి మాట్లాడితే మతోన్మాదం అని చెప్తున్నారు. అదే ఒక ముస్లిమ్స్కో లేకపోతే క్రిస్టియన్కి సంబంధించి ఏదన్నా జరిగితే సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఏదో జరిగిపోయిందనే భావన ఉంది. ఎవరైతే అక్బరుద్దీన్ ఓల్డ్ సిటీలో 15 నిమిషాలు పోలీసు కళ్ళు మూసుకుంటే హిందువులను లేపేస్తామని చెప్పి మాట్లాడారు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిని ఖండిస్తే మతోన్మాదం ముద్రేస్తారా, దాని మీద సంఘో లేకపోతే బీజేపీనో లేకపోతే ఇంకోటి అంటారా అని చెప్పి మాట్లాడారు. దానిని కోడ్ చేస్తూ ఈరోజు రాజాసింగ్ కూడా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరైతే ఉన్నారో ఓవైసీ సోదరుల్ని దేశం వదిలిపోయి వెళ్ళిపోయేలాగా చేస్తామని చెప్పి మాట్లాడతారు. అంటే ఈ కాంటెస్ట్ వేరైనా కానీ ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఒకటి, మన యొక్క సెక్యులర్ కంట్రీలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది ఏమిటంటే దేశ సమగ్రత గురించి ఆలోచించాలి. రాజకీయాల గురించి ఆలోచిస్తారు, ఓటు బ్యాంక్ గురించి ఆలోచిస్తారు. దేశ సమగ్రత ఏమైపోతుంది? ఇవాళ మీరు ఊరిక మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొడితే పోనీ, మీరు రెచ్చగొట్టినంత మాత్రాన మీకేదైనా గెలవడానికి, ఓట్లు రావడానికి, మీ సామాజిక వర్గాల నుంచి పొందడానికి ఉపయోగపడుతుందేమో తప్ప దేశాభివృద్ధికి, దేశ సమగ్రతకు అవేం ఉపయోగపడేటి కాదు కదా అంశాలు. పోనీ అట్లని ఈ దేశాన్ని నువ్వు చీల్చగలుగుతావా, విడగొట్టగలుగుతావా? సాధ్యమవుతుందా? నేను అనుకుంటున్నా ఇంకా 100 కాదు 1000 సంవత్సరాల కాలం గడిచిపోయినా కూడా అలా జరిగే అవకాశాలు ఉండవు అని. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా హిందూ సమాజమే మెజారిటీ సమాజంగా ఉంది. ఉన్నప్పుడు ఇది అంత సులభంగా అంతరించిపోయి ఇంకొక సామాజిక వర్గము పెరిగిపోయి ఇంత పరిస్థితి వస్తుందా? అందరూ చూడు, ముస్లిమ్స్ మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఇవాళ ముందులాగా చదువు లేకుండా మూర్ఖంగా లేరు. పిల్లల్ని చదివిస్తున్నారు, విద్యావంతులు అవుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, సైన్యంలో కూడా చేరుతున్నారు, ఈ దేశం మీద ప్రేమతో ఉంటున్నారు. ఉంటూ ఉన్నప్పుడు అలాగే కుటుంబ నియంత్రణలు పాటిస్తున్నారు. ఎక్కడో కొంతమంది ఇంకా ఉన్నారనుకోండి, వాళ్ళ వలన ఏదో జరిగిపోతుంది అని భావిస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ సమాజంలో ఉన్నాము, ఇక్కడ జీవిస్తున్నాము, ఇక్కడ మనము అందరం కలిసి ఉన్నాము, కలిసి రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధికి పాటుపడుతున్నాము. మీరు రాజకీయ పార్టీలు పెట్టుకున్నంత మాత్రాన మీరు హిందువుల ఓట్లు అవసరం లేదు, నాకు ముస్లిం ఓట్లే కావాలనే పద్ధతిలో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మరి అట్లాంటప్పుడు మీరు హిందువులకు కూడా టికెట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇచ్చారు? మరి గెలిచారా ఓడారు పక్కన పెట్టి, ఒకసారి గెలిచాడు హిందువులు ఓటిస్తే. అలాగే కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ మీరు హిందువులకు ఇచ్చారు కదా, వాళ్ళు గెలిచారు కదా. ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాకు పోలీసులు పక్క తప్పుకుంటే మేము 15 నిమిషాలు ఏమో చేసేస్తాండి, ఏం చెప్తావు? కాదయ్యా, 80% ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరు ఎట్ట తట్టుకుంటారు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక ఊర్లో మత కొల్లాలు జరిగితే అక్కడ ఒక్కసారి హిందువులందరూ కూడా ముస్లిం సమాజానికి సంబంధించిన షాపుల్లో మేము ఏమి కొనము అని చెప్పి బైకాట్ చేస్తే గిలగిల కొట్టుకున్నారు కదా. ఎలా బతకాలి అని అక్కడ వెళ్ళి మళ్ళీ ఏదో పొరపాటు అయిపోయిందని చెప్పుకున్నారు కదా. మరి అటు సాధ్యం కాదు, ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇది ఇప్పుడు అప్పుడు ఏం ఆలోచన చేశారో మనకు పెద్దలు మనకు తెలియదు. స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ విడగొట్టారు, అయిపోయింది. పాకిస్తాన్ పోయి మళ్ళీ బంగ్లాదేశ్ విడగొట్టారు, అదే అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ఎక్కడో ఒకటో రెండో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, దేశం అన్నాక జరుగుతూ ఉంటాయి. ఈ రాజకీయ పార్టీలు రెచ్చగొట్టకుండా ఉంటే జరగవు, రెచ్చగొట్టడం జరుగుతున్నాయి. తప్పు రాజకీయ నాయకులది, వాళ్ళది కాదు, ప్రజలది కాదు. అందువల్ల ఇక్కడ అంత మాత్రాన ఈ దేశం మళ్ళీ మతపరంగా విడిపోతుందా? విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే నాకైతే అలాంటి అవకాశాలు ఫ్యూచర్లో రావు. అలాగే ఇంకా కొత్త వాదనలు తీసుకొస్తారు.
ఏమి పాకిస్తాన్ అనేటువంటి దేశం వాళ్ళ మైనారిటీలకు అని చెప్పి విడగొట్టారా? మరి ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలందరినీ పాకిస్తాన్ పంపిద్దాము అంటారు. పోతారా? పంపిస్తే పోతారా? పొమ్మని చూద్దాం, పోతారేమో. పోరు కదా. ఎందుకు పోతారు? ఎందుకు పోవాలి అసలు? ఎందుకు పోవాలి? అవసరం ఏముంది? వాట్ ఈస్ ద నీడ్? ఇది లేని వితండవాదాలు ఇవన్నీ కూడా. అలాంటి వివాదాలు చేయకూడదు. అలాగే సరే, పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకు రావచ్చు అంటే అప్పుడు వచ్చారు, వలస వచ్చారు. అప్పుడు దేశం విడిపోయినప్పుడు మేము ఇక్కడ ఉండమని అనేక మంది హిందువులు ఈ దేశానికి వచ్చారు, ఇండియాకు వచ్చారు, బాగా జీవిస్తున్నారు. ఇంకా కొంతమంది అక్కడ ఉండిపోయారు. వాళ్ళ మీద వేధింపులు ఉన్నాయని మనం చూస్తూనే ఉన్నాము. చాలామంది, కొంతమంది మళ్ళీ రకరకాల మార్గాల్లో ఇండియాకు వస్తున్నారు. ఎందుకు బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు అక్రమంగా? అంటే అక్కడ ఆ రెండు దేశాల్లో ప్రశాంత వాతావరణం లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ ఉపాధి దొరకటం లేదు. కాబట్టి మనము పచ్చగా కలకల్లాడుతున్న భారతదేశంలోకి పోయి జీవిద్దామని అనుకుంటున్నారు. ఉండొచ్చు వాళ్ళలో ఒకరో ఇద్దరో ఉద్దేశపూర్వకంగా పంపించి విచ్ఛిన్నకర శక్తులను కూడా వచ్చి చేరొచ్చు. వాళ్ళను వేరేస్తే కనిపెడుతున్నారు, వాళ్ళని ఏరివేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని జరుగుతున్నాయి. ఇక్కడ మనము మత సామరస్యం అనేది ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్న దాంట్లో అర్థం ఉంది. ఇక్కడ మీరు హిందువుల మీద దాడి జరిగినప్పుడు హిందువులు రియాక్ట్ అయితే మాట్లాడే పద్ధతి వేరు, సెక్యులర్ అని చెప్పి, అదే ముస్లింల మీద దాడి జరిగితే సెక్యులర్లు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంది. ఎవరైనా ఒకటే కదా. అలా జరిగినప్పుడు ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే, రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ అని చెప్తున్నాడు. కరెక్టే కదా. మరి ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగితే అది అన్యాయం అంటావు, వీళ్ళ మీద దాడి జరిగితే అన్యాయం అని అనాలి కదా. లేకపోతే మౌనంగా ఉండాలి, లేదంటే రెచ్చగొట్టకుండా ఉండాలి. ఇది చేయటం లేదు. ఇది ఈ దేశంలో మనము అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించే పరిస్థితే ఉంటుంది తప్ప, ఎక్కడో ఒకటో రెండో తెలియక కొంతమంది మూర్ఖంగా జరుగుతున్న సంఘటనలు తప్ప అవి దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, సాధించేది కూడా ఏముండదు. సార్ ఇంకొకటి సార్, మరో అంశం కూడా, పవన్ కళ్యాణ్ నిన్న జాతీయ మీడియాని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఒక పేపర్ కానీ దాంతోపాటు వాళ్ళు రాస్తున్నారు ఏంటి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు సెంటర్ అని చెప్పి మాట్లాడారు. దాని మీద కూడా చాలా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు అందరూ కూడా ఎవరైతే ఈ దేశం కోసం పాటుపడిన మహనీయులందరూ, భగత్ సింగ్ దగ్గర నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అంటే మొదట ఏదైతే కమ్యూనిస్టు భావాలు ఉన్న పవన్ కళ్యాణ్, లెఫ్ట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ రైటిస్ట్ ఎలా అయ్యాడు, బీజేపీని ఎందుకు, దాని తర్వాత అంటే ఆయన మీద వ్యంగ్యంగా ఒక కథనం రాశారు. దానికి ఆయన అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఈ దేశంలో బతకాలంటే రైట్ గానో లెఫ్ట్ గానో ఇలాగే ఉండాలా, లేకపోతే స్ట్రైట్ గా ఉండే పరిస్థితి లేదా? ఏం చెప్తారు మీరు? అసలు ఈ దేశంలో లెఫ్ట్ ఎక్కడ ఉందండి? అయిపోయింది. ఎక్కడైనా ఉందా? కేరళ తప్ప. అది కూడా అంచుకొచ్చింది. ఇక్కడ చూడండి, మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి పరిస్థితులు, పేదరికం, అలాగే భూస్వామ్య వర్గాలు దోపిడీ చేయటం అన్నది ఉంది. ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇది తప్పు అనక రైట్ అంటారు. ఎవరన్నా ఆ తప్పు ఇదే అని అంటే వాడు లెఫ్టిస్ట్ అయిపోయాడు, ఎదురు తిరిగితే లెఫ్టిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీశ్రీ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క విప్లవ సాహిత్యం రాయాల్సి వచ్చింది, రాశాడు. చివరి దేశంలో దైవభక్తిగా మారిపోయి దేవుని మొక్కున్నాడా లేదా? దేవుడు ఉన్నాడని చెప్పిండా లేదా? చెప్పిండే కదా. అవును. చూడండి, మీరు ఆయన పుస్తకాలు చదువు. నువ్వు రాసావు కాబట్టి నువ్వు దేవుడు నమ్మకూడదని అంటే మారిపోయాడంటే ఇప్పుడు మనిషి అన్న తర్వాత మార్పులు సహజము, కాలమాన పరిస్థితి బట్టి మారుతాడు. ఇక్కడ సమాజంలో అంత అన్యాయము, ద్రోహము చేస్తూ ఉంటే చదువుకునేటువంటి వ్యక్తులు, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఖండించకుండా, దాని మీద పోరాటం చేయకుండా ఉంటారా? అది జరిగింది. సరే, ఇంకా కొంతమంది ఇంకా ఏదో సాధిద్దాము అనుకొని విప్లవకాలుగా మారిపోయి అడవుల్లో ఉంటూ చేస్తున్నారు తప్ప, రాబోయేటువంటి కాలంలో ఈ దేశం కానీ లేదా ప్రపంచంలో కానీ విప్లవము అన్నది బతికి విప్లవం ద్వారా సమాజాన్ని పరిపాలించే పరిస్థితి వస్తుందా? అన్ని దేశాలు పోయింది, రాదు కదా.
రష్యాలో పోయింది, అలాంటి చైనాలో పోయింది, పోయింది. కమ్యూనిజం ఎక్కడ అవును ఏ దేశంలో వద్దు చెప్పు చూద్దాం. అవును ఇక అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ భారతదేశంలో తను చదువుకునేటప్పుడు ఆ పుస్తకాలు చదివితే ఎవరైనా కూడా ఇన్స్పైర్ అవుతారు. శ్రీశ్రీ పుస్తకాలు చదివినా, శ్రీ విప్లవ సాహిత్యం చదివినా ఇంత సమాజంలో ఇంత ద్రోహం అన్యాయం జరుగుతున్నదా అని అని అతను కూడా అయ్యాడు, రియాక్ట్ అయ్యాడు, సమాజంలోకి వచ్చాడు, ఇవాళ సినిమాల్లోకి వెళ్ళాడు, తర్వాత రాజకీయంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత అవగాహన పెంచుకున్నాడు. తను ఇవాళ అవసరం లేదు, కర్ర పట్టుకోవాల్సిన అవసరం లేదు, తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సమాజంలో మనం చెప్తే జరుగుతాయి, అన్యాయాన్ని ఎదిరిస్తే దాన్ని సర్దుబాటు అయిపోతుంది అని. మరి ఇవాళ మరి స్వాతంత్రం వచ్చిన నాటి పావర్టీ ఇవాళ పావర్టీ లైన్ ఒకటేనా? కాదు కదా, మారిపోయింది. స్వాతంత్రం వచ్చినాక మన పావర్టీ పర్సెంటేజ్ ఎంత? ఇవాళ పావర్టీ పర్సెంటేజ్ ఎంత? అబద్దు 70 పావర్టీ, ఇవాళ 8% పావర్టీ. అక్షరాస్యత 90% అక్షరాస్యత. అప్పుడు 10-20% కూడా లేదు. కాబట్టి ఇక్కడ నీకు అక్షరాస్యత పెరిగింది, పావర్టీ తగ్గిపోయింది, సమాజంలో అన్ని తెలుసుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దేశ ఆర్థిక పరిస్థితి పెరిగింది, మానవ జీడిపి పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడు సరే ఇంకా ఎక్కడో రాజకీయ రంగంలో అవినీతి ఉంది, ఎవరు కాదంటలే. ఆ రాజకీయ రంగంలో ఉన్న అవినీతి కూడా పోవాలి, ప్రజలు దాన్ని ఒప్పుకోవటం లేదు, దాని మీద ఫైట్ చేయాలి అంటే కనుక రాజకీయ రంగంలో ఉండే చేయాలి కదా. కాబట్టి తను అది ఎన్నుకున్నాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన్ను మనం ఒకసారి పర్ఫార్మెన్స్ గమనిస్తే ఎక్కడ ఇప్పటి వరకు ఆయన మీద అవినీతి ఆరోపణ రాలేదు. ఈ రోజు వరకు నా దృష్టికి అయితే రాలే. మరి ఏమనాలా మరి చెప్పండి? 9 నెలలు అయింది, రాలేదు కదా. మరి ఇది అలాంటి రాజకీయం తను చేయాలనుకుంటున్నాడు. సక్సెస్ అవుతాడా కాదనే వేచి చూడాలి. ఎందుకంటే ఆయన చేతిలో లేదు కదా ప్రభుత్వము, తెలుగుదేశం చేతిలో ఉంది. మెజారిటీ సీట్లు వచ్చే వాళ్ళ చేతిలో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను సాధించాలి అనుకుంటే మంచితనంతో సాధించాలి, దైవభక్తి ఉండాలి అనుకున్నాడు, దైవభక్తికి వెళ్ళాడు, మంచిగా ఉంటున్నాడు, పని చేస్తున్నాడు, ఇంకా తను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటున్నాడు. సెంట్రల్ అంటాడు. సెంట్రల్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా పార్టీని పెట్టి 12 ఏళ్ళు ఉండి 11 సంవత్సరాలు దాటిపోతే కూడా పార్టీకి ఇంకా నెట్వర్క్ లేదు కదా. స్టేట్లో అన్ని జిల్లాల్లో కమిటీలు లేవు కదా, అధ్యక్షులు లేరు కదా. ఇంకా పార్టీ పెరగాలి కదా, ఇంకా సమయం పడుతుంది కదా. సమయం పడుతుంది అని అనుకున్నప్పుడు నీకు కేంద్రంలో పటిష్టంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీని ఎందుకు వదులుకుంటాడు చెప్పు? రేపు ఆయన ఇండిపెండెంట్గా ఎదిగాడు అనుకోండి, బీజేపీ కంటే ఆయన ఎదిగాడు అనుకోండి, రేపొద్దున ఆయనకి అవకాశం వచ్చింది అనుకోండి, బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కదా. మరి అది తెలియదు, ఆయన తెలుసు కదా ఆయనకు. అందువల్లనే తను సిద్ధాంతపరంగా కూడా బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి ఆయనకు. నచ్చినప్పుడు వాటిని అనుసరించాలనుకుంటాడు, తప్పేముంది? ఏం తప్పలేదు దాంట్లో.